హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మదాలస కువలయాస్వ ప్రేమగాథలో రెండో భాగానికి స్వాగతం అండి. కొంతకాలానికి ఋతధ్వజుని తండ్రి మరణించడంతో ఋతధ్వజుడు సింహాసనాన్ని అధిష్ఠించాల్సి వచ్చింది. ఋతధ్వజుడు మదాలస చాలా అన్యోన్య దాంపత్యానికి ఫలితంగా వాళ్ళకి ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డకి ఋతధ్వజుడు విక్రాంతుడు అని పేరు పెట్టుకున్నాడు. మహారాజు వారసుడిని చూసి అందరూ కూడా చాలా మురిసిపోయారు. మదాలస నామకరణం జరిగాక చాలా నవ్వుకుంది. ఆ బిడ్డని ఉయ్యాల్లో పడుకోబెట్టుకొని జోలపాట ఈ విధంగా పాడటం మొదలుపెట్టింది. నాయన, నీవు శుద్ధుడివి, నిర్వికారుడివి, నీకని పేరు పెట్టబడింది. ఈ పేరు కేవలం కల్పితం మాత్రమే. ఈ శరీరానికి పెట్టబడింది. ఈ పేరు ఆ శరీరం ఏమో కానీ నువ్వు కావు. దాంతో నీకే సంబంధం లేదు. నీకు ఎటువంటి మాయ అంటదులే, ఏడవకమ్మా బాబు. ఈ భౌతిక దేహం పదార్థం వల్లే పుట్టి పెరుగుతుంది, అలాగే నశించిపోతుంది. దేహభ్రాంతి లేని నీవు శాశ్వతం. ఈ దేహం నీకు తొడిగించుకున్నటువంటి ఒక వస్త్రం లాంటిదే అని అనుకో. ఎందుకు నాయనా శోకిస్తున్నావు? హాయిగా నిద్రపో. మూర్ఖులు దుఃఖ కారణాలు సుఖాలు అనుకుంటారు, సుఖాల కారణాలను కష్టసాధ్యం అని దుఃఖిస్తారు. చీము, నెత్తురు, మాంసం, ఎముకలతో కూడినటువంటి ఈ శరీరంపై అభిమానం వద్దు. నేల మీద రథంలో పురుషుడు ఉన్నాడు. నేల మీద లేని అభిమానం రథం లాంటి దేహంపై మాత్రం ఎందుకు? అది ఉండేది కాదయ్యా. ధర్మాధర్మాలు, సత్యాసత్యాలు అన్నీ సృష్టించుకొని కల్పించుకున్నవే. వాటి గురించి పట్టించుకోకు, వదిలేయి. వాటిని వదిలించుకో. దేన్ని వాడుకోవాలనుకున్నావో వదిలించుకోవటానికి అవే వాడుకో నాయనా చిట్టి తండ్రి అని ఆమె ఇలాంటి అర్థాలు వచ్చేటువంటిగా జోలపాటలు పాడుతూ ఆత్మ ప్రబోధన చేస్తూ ఉండేది. జీవుడి లక్ష్యం దేవుడిలో లీనమవ్వడమే తప్ప భౌతిక పదార్థాల మీద వ్యామోహం ఉండడం వల్ల కాదు అని బోధన చేసేది. ఇవన్నీ వింటూ పెరిగిన విక్రాంతుడు కూడా విరాగిలాగా అయిపోయి ఆత్మజ్యోతి దర్శనం కోసం అలమటిస్తూ ఉండేవాడు. కొన్నాళ్లకు మదాలసకి సుబాహు అనే అరిమర్దనుడు అనే ఇంకా ఇద్దరిని కన్నది. వీళ్ల పేర్లు కూడా ఋతధ్వజుడే పెట్టుకున్నాడు. మదాలస ఆ పేర్లను బట్టి కూడా నవ్వేసింది. యథాప్రకారం వాళ్ళకి కూడా ఆత్మబోధన చేయటం మొదలుపెట్టింది. ఆ బిడ్డలు కూడా తల్లి ఉపదేశాలు వింటూ ఆధ్యాత్మిక ప్రపంచంలో పడిపోయారు. మదాలస మళ్ళీ గర్భం దాల్చి 4వ బిడ్డని కన్నది. రాజు ఋతధ్వజుడు ఆ బాలుడికి పేరు పెట్టపోతూ భార్య వంక చూశాడు. పేరు పెట్టినప్పుడు ఆపి ఆమెతో ఇట్లా అన్నాడు. దేవి, మన పిల్లలకి పేరు పెట్టినప్పుడల్లా నువ్వు నవ్వడం గమనిస్తున్నా. ఎందుకు? కారణం ఏంటి? ఇవన్నీ క్షత్రియ ఉచితమైన నామాలే కదా. నీకేమో నచ్చటం లేదనుకుంటాను. అందుచేత ఈ బిడ్డకి నీవే పేరు పెట్టు అన్నాడు. అప్పుడు మదాలసకి తన 4వ కొడుక్కి అలర్కుడు అని పేరు పెట్టింది. పైగా భర్తతో చూస్తూ ఉండండి, వీడు చాలా గొప్పవాడవుతాడన్నది. కానీ ఋతధ్వజుడు ఆ పేరు వినగానే అసహ్యం వేసింది, కాస్త కోపం కూడా వచ్చింది. దేవి, ఏంటి ఆ పేరు? ఎంత చండాలమైన పేరు పెట్టావో తెలుసా? దానికి అర్థం ఏంటో తెలుసా? అలర్కం అంటే పిచ్చి కుక్క అని అర్థం. కొడుక్కి పిచ్చి కుక్క అని ఎవరైనా పేరు పెట్టుకుంటారా అని మదాలసని అడిగాడు. రాజు 4వ కుమారుడి పేరు గురించి అడిగినప్పుడు మదాలస బదులు చెప్పడం మొదలుపెట్టింది. నాథ, ఈ పేర్లు అన్నీ కూడా మన వ్యవహారం కోసమే కదా. తమరు పెట్టినటువంటి పేర్లు చూడండి. పెద్దవాడి పేరు విక్రాంతుడు అంటే ఎక్కువగా తిరిగేవాడు అని అర్థం కదా. జీవుడు కదల్డు. మరి ఆ పేరుకు ఆ జీవుడికి సంబంధం ఏమైనా ఉందా? ఇంకా రెండోవాడు సుబాహు అంటే మంచి బాహువులు కలిగినటువంటి వాడని కదా అర్థం. జీవుడికి ఆకారమే ఉండదు, కాళ్ళు, చేతులు, భుజాలు ఉంటాయా? మరి ఆ పేరుకి అసంబంధమే కదా. తర్వాత 3వవాడు అరిమర్ధనుడు అంటే శత్రువులను జయించేటువంటి వాడు. అన్ని దేహాల్లో ఉండేది, దేహరూపాల్లో ఉండేది వేరైనా అన్ని దేహాల్లో ఉండేది, అంతటా ఉండేది ఆత్మ ఒక్కటే కదా. ఉన్న ఆత్మ ఒక్కటైనప్పుడు దానికి శత్రువు ఎవరు, మిత్రుడు ఎవరు చెప్పండి? అలర్కుడు విషయం కూడా అంతే. ఆత్మరహస్యం తెలిసే వరకు పిచ్చి పనులు చేసేది ఆ మానవుడే కదా. అందుకే అలర్కుడు అని అన్నాను. దానిలో తప్పేముంది? మదాలస వాదం విని ఋతధ్వజుడికి ఏం చేయాలో తెలియక మౌనంగా ఉన్నాడు. అయితే అలర్కుడు కూడా భార్యా వైరాగ్య బోధన చేయటం అతనికి నచ్చలేదు. కోపం వచ్చింది. మూర్ఖులారా, రాజవంశంలో పుట్టి గద్దెనెక్కాల్సిన మన సంతానాన్ని సన్యాసులను చేస్తావా? నా వంశం అంతరింపచేయాలని కంకణం కట్టుకున్నావా ఏంటి? ఫస్ట్ పుట్టినటువంటి 3 కూడా విరాగులను చేసి రాజ్యం విడిచి అడవులకు వెళ్ళిపోయేలా చేశావు. ఈ చిన్నవాడినైనా సరే లోకరీతిలో బతకనివ్వు.
రాచబుద్ధులు నేర్పు అన్నాడు. మదాలస భర్త బాధని అర్థం చేసుకొని సరే అన్నది. అలర్కుడికి రాజా ఉచితమైన విద్యలు, రాజకీయ తంత్రాలు నేర్పింది. చక్కగా ఒక రాజకన్యనిచ్చి అతనికి పెళ్లి చేసింది. కొంతకాలం వరకు తన రాజ్యాన్ని అలర్కుడికి ఇచ్చి ఋతధ్వజుడు భార్య మదాలసతో పాటు ప్రశాంతంగా వాస్తవ జీవితం గడపటానికి వనసంచారానికి వెళ్ళిపోయాడు. అడవులకు వెళ్లే ముందు మదాలస కొడుకు అలర్కుడి దగ్గరికి వచ్చి ఒక ఉంగరం ఇచ్చి, కుమార, లౌకిక ప్రపంచంలో రాజుగా ఉండాల్సి వచ్చింది నీకు. బంధుమిత్రుల వల్ల, శత్రువుల కూటముల వల్ల, ధనం లేకపోవడం వల్ల, ప్రేమరాహిత్యం అయినప్పుడు, ఎటువంటి కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఎదురు వస్తాయి జీవితంలో. అలా ఎటువంటి విపత్తులు వచ్చినా కూడా ఈ ఉంగరంలో ఇమిడ్చి ఉన్నటువంటి రాగి రేకు తీసి చదువు, ఆలోచించు, నీ సమస్యకి పరిష్కారం అనేది దొరుకుతుంది, క్షేమంగా ఉండు అని చెప్పి దీవించి తల్లిదండ్రులు ఇద్దరు కూడా వనవాసానికి వెళ్ళారు. అలర్కుడు చాలా ఏళ్ళు రాజ్యాన్ని పరిపాలించాడు. అయితే క్రమంగా భోగాల్లో కూరుకొని పోయి నిరంతరము స్త్రీ సంభోగాల్లో మునిగి ఉండేవాడు. అందులోనే ఆనందాలను చూస్తూ అలమటించేవాడు. ఇంద్రియాలను నిగ్రహించుకోలేకపోయేవాడు. వైరాగ్యం అన్నది అతని ఆలోచనకే రాలేదు. ఇదంతా అడవుల్లో ఉన్న జ్ఞాని అయినటువంటి అతని అన్నైన సుబాహుడికి తెలిసి చాలా బాధపడ్డాడు. తమ్ముడిని ఎలాగైనా సరే దారిలో పెట్టాలని నిర్ణయించుకొని జీవిత సుడిగుండం అంటే ఏంటో చూపించాలని ఒక ఆలోచన చేసుకొని బయలుదేరాడు. చిరకాలంగా తమ రాజ్యానికి శత్రువుగా ఉన్నటువంటి కాశీరాజు దగ్గరికి వెళ్ళాడు సుబాహువు. రాజా, నా తమ్ముడు అలర్కుడు నా రాజ్యభాగం నాకు ఇవ్వకుండా తానే అనుభవిస్తూ, ఇది అధర్మం, ఎందుకంటే నేను కూడా వారసుడినే కదా, మీరు బలవంతులు, ఈ విషయంలో కొంచెం జోక్యం చేసుకొని నా భాగం నాకు దక్కేలా చూడండి అన్నాడు. కాశీరాజు ఆలోచించాడు. ఒక దూతని అలర్కుడు దగ్గరికి పంపించాడు. అతడికి విషయం చెప్పి రమ్మని, సమాధానం తీసుకురమ్మని చెప్పాడు. అలర్కుడు దూత చెప్పింది మొత్తం విని, రాయబారి, నీకు నా జవాబు రాజుకి తెలియచేయి. నా అన్న నా దగ్గరికి వచ్చి నా భాగం నాకు ఇవ్వు అంటే తప్పకుండా ఇచ్చేవాడిని. ఇప్పుడు అలా చేయకుండా ఇలా చేస్తే కళ్ళకద్దుకొని భక్తి గౌరవాలతో ఇచ్చేస్తాను. ఇట్లా చేసినందుకు శత్రువుల చేత నాకు బెదిరింపులు పంపిస్తే సూది మోపేంత స్థలం కూడా అతనికి నేను ఇవ్వను. ఇంక నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. దూత దండం పెట్టి వెళ్ళిపోయాడు. తను మోసుకొచ్చిన సమాచారాన్ని కాశీరాజుకి సుబాహుకి చెప్పాడు. నా వంతు రాజ్యభాగం నేను నా తమ్ముడి దగ్గర అడుక్కోవడం ఏమిటి? అది బాగుంటుందా? రాజోచితమేనా? కాశీరాజా, మీ జోక్యం ఇంకా తప్పదు అని అడిగాడు. కాశీరాజుకు కూడా కోపం వచ్చింది. ఒక బలమైన రాజుగా మర్యాదపూర్వకంగా దూతని పంపించి అడిగితే నా మాటకి విలువ ఈ అలర్కుడు ఇవ్వకుండా సరే అనుకొని సైన్యాన్ని రత్నగిరి మీదకి యుద్ధబేరిని మ్రోగించి కదలమన్నాడు. యుద్ధం మొదలైంది. కాశీరాజుకి గొప్ప సైనిక బలగం ఉంది. ఆయుధ సంపత్తి ఘనంగా ఉంది. ప్రతిఫలం అలర్కుడు ఆ దాడికి అల్లాడిపోయాడు. కోటలో ఆహారం లేదు, ఆయుధాలు లేవు, కోశాగారం తగ్గిపోయింది. ఈ దిక్కుమాలిన స్థితిలో అతడికి తల్లి ఇచ్చిన ఉంగరం అనేది గుర్తొచ్చింది. దాన్ని తీశాడు. దాంట్లో చిన్న చిన్న అక్షరాలతో ఒక చిన్న సందేశం రాసి ఉంది. మదాలస కొడుకుకి ఇచ్చినటువంటి ఉంగరంలో ఇలా రాసి ఉంది: స్నేహాన్ని, బంధాన్ని నివారించాలి. చేయాల్సిన పనులు చేయాల్సి వస్తే సజ్జనులతో మాత్రమే చేయాలి. కోరికని వదిలివేయాలి. వదలలేకపోతే ఆ కోరిక మోక్షమై ఉండాలి. ఇంకో కోరిక ఉండకూడదు. అలర్కుడు ఆలోచనలో పడ్డాడు. తన బాధ సజ్జనులే అనగా గురు సుముఖమే తీర్చగలదు అనే నిర్ణయానికి వచ్చాడు. మోక్ష మార్గం దిశగా గురువుని తీసుకెళ్లగలడు అని ఆయన్ని వెంటనే దత్తాత్రేయ మహర్షి వద్దకు వెళ్ళాడు. ఆయనకి నమస్కరించి బాధను చెప్పి దుఃఖం నివారణకి మార్గం చెప్పమని అడిగాడు అలర్కుడు మహర్షిని. నీకు దుఃఖం దేనివల్ల కలిగింది అనుకుంటున్నావు? నీ అసలు రూపం ఏంటో ఆలోచించుకున్నావా? ఆ దుఃఖానికి నీకు సంబంధం ఉందా? ముందు ఆలోచించి నాకు చెప్పు. అలర్కుడు ఆలోచించాడు. మహర్షితో ఇలా అన్నాడు: స్వామి, పంచభూతాలలో నేను ఏదీ కాను. నా ఆత్మతో వాటికి సంబంధం లేదు. కానీ వాటితో ఏర్పడిన దేహం సుఖం కోరుకుంటుంది. అది కలగకపోతేనే దుఃఖం కలుగుతుంది. ఈ సుఖాలు దుఃఖాలు అన్నీ నావి కావు. నా ఆత్మకి వీటికి ఎటువంటి సంబంధం లేదు. ఒక వస్తువు నాది అనుకున్నప్పుడే అది దుఃఖాన్ని కలిగిస్తుంది. నేను దేహాన్ని కాదు ఆత్మని అనుకున్నప్పుడు ఈ సుఖాలు దుఃఖాలు లేవు. ఆత్మకి ఈ అవయవాలు ఏవీ ఉండవు. దేహం వల్ల పుట్టిన అహంకారం, మనస్సు, బుద్ధి అవి పుట్టిస్తున్న ఈ దుఃఖం నాది కాదు, సుఖము నాది కాదు. జడమైన ఈ దేహానికి రాజ్యం ఎందుకు? అంతా మిథ్య. ఈ సంసార మోక్షకాంక్షకి పెద్ద అడ్డంకి. అయితే విషయవాంఛలకి మరిగిన ఈ మనోదేహాలు ఇంకా వాటిని కోరుకుంటూ ఉన్నప్పుడు
ఆ మోహం నుంచి ఎలా దూరంగా వెళ్ళగలను? దత్తాత్రేయ మహర్షి నవ్వుతూ అన్నాడు, మార్గం ఉంది నాయన. ఆ మార్గమే యోగ మార్గం. యోగ సాధనకి బంధ విముక్తి ముఖ్యం. ముక్తిని గురించి ఆలోచించని అంతా అజ్ఞానమే. మనసుని యోగ సాధనతో జయించు. అప్పుడు ముక్తి సాధనకు మార్గం దొరుకుతుంది. అలా మహర్షి అలర్కునికి యోగ సిద్ధాంతం గురించి వివరించాడు. మహర్షి ద్వారా ఆత్మజ్ఞానం గురించి అవగతం చేసుకున్న అలర్కుడు ఆయనకి కృతజ్ఞతలు తెలిపి తన నగరానికి చేరుకొని కోట బయట యుద్ధ శిబిరంలో ఉన్నటువంటి కాశీరాజు సోదరుని సుబాహుని ఇద్దరిని కలుసుకున్నాడు. అలర్కుడు కాశీరాజుతో ఇట్లా చెప్పాడు, రాజా, నా రాజ్యం నీవే తీసుకో, నాకు అక్కర్లేదు. లేదా భాగం అడిగిన మా సోదరుడికే ఇచ్చేయండి, నాకు రాజ్యసుఖాలపై వైరాగ్యం వచ్చింది అన్నాడు. కాశీరాజు పోయి, అలర్క, నీ మనసు ఎందుకు మార్చుకున్నావు? ఇలా దిగజారిపోవచ్చు. నా క్షత్రియుడు కావా? రాజు అన్నవాడు చావుకు తెగించి శత్రువుతో పోరాడి గెలవాలి, రాజ్యమేలి సుఖభోగాలు పొందాలి అన్నాడు. అలర్కుడు ఇలా అన్నాడు, రాజా, కడవలో పాత్రలో వేరువేరుగా కనపడుతున్నప్పటికీ ఆకాశం ఒకటే. అలాగే వివిధ దేహాలుగా కనపడుతున్నప్పటికీ ఈ దేహాలన్నిటిలో ఉన్నది కూడా ఆత్మ ఒక్కటే. అప్పుడు రాజు ఎవడు, భృత్యుడు ఎవడు? నీవు, నేను, నీ సైన్యం, నా సైన్యం, మనలో అంతటా ఉన్నది సర్వవ్యాపి అయిన ఆత్మ ఒకటే కదా. నాకు అది తెలియక నీ నుంచి, నీ సైన్యం నుంచి కలిగిన భయం వల్ల దత్తాత్రేయ మహర్షిని ఆశ్రయించాను. ఆయన నాకు జ్ఞానం కలిగించారు. ఇంద్రియాలను నిగ్రహించి మనస్సుని బ్రహ్మంపై ఉంచి ముక్తిని పొందగలిగినప్పుడు అది విజయం. కానీ నీపై విజయమే కాదు, సర్వము ఆత్మే అయినప్పుడు, నీలో నాలో ఉన్నది ఒకటే ఆత్మ అయినప్పుడు నీవు నాకు శత్రువు ఎలా అవుతావు అన్నాడు. అది విన్న కాశీరాజు సంతోషించాడు. ఇంతలో సుబాహు లేచాడు. కాశీరాజుతో అన్నాడు, రాజా, నేను నిన్ను దేనికోసం ఆశ్రయించానో అది నెరవేరింది, చాలా సంతోషం. కాశీరాజు సుబాహుతో అన్నాడు, సుబాహు, నీవు నన్ను రాజ్యం కోసం ఎందుకు ఆశ్రయించావు? ఇందులో నీవు సాధించిందేంటో నాకు అర్థం కాలేదు అన్నాడు. సుబాహు అన్నాడు, రాజా, నా తమ్ముడు రాజభోగాల్లో మునిగి అధర్మ మార్గంలో పోతున్నట్లు నాకు తెలిసింది. అలర్కుడు తప్ప మిగతా నేను, నా సోదరులు, నా తల్లి మదాలసాదేవి ఉగ్గుపాలతో బోధించినటువంటి తత్వసారాన్ని అలవాటు చేసుకొని విరక్తులమై ప్రపంచ స్పృహ వదిలి యోగులుగా జీవిస్తున్నాము. మా తల్లి అనేది నా గర్భవాసాన పుట్టి నా పాలు తాగి పెరిగిన మీరు ఇతర స్త్రీల గర్భంలో పుట్టిన బిడ్డల మార్గంలో నడవకూడదు అనని. కానీ నా తమ్ముడు అలర్కుడు అలా కావడం చూడలేక జ్ఞాన మార్గంలో నడవాలని మాకన్నా బలవంతులైన మిమ్మల్ని ఒక సాధనంగా ఆశ్రయించాను. అది నెరవేరింది. శుభప్రదంగా ఇక్కడతో ఇది ముగిసింది. ఇక నేను తపస్సు చేసుకోవడానికి నిశ్చింతగా వెళ్తాను అని చెప్పి సుబాహు వెళ్ళిపోయాడు. అలర్కుడు కూడా రాజ్యాన్ని తన కొడుకుకి ఇచ్చి అడవులకు పోయి దత్తాత్రేయ మహర్షి చూపించినటువంటి యోగ సాధనలో తపస్సు చేసి ద్వంద్వాతీత స్థితిని సాధించి ఆత్మదర్శనం సాధించి ముక్తిని చెందాడు. ఇంతటితో ఈ కథ